వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు జాబ్ నోటిఫికేషన్స్ అండ్ వేరియస్ డిగ్రీస్, డిప్లొమాస్, పీజీ డిప్లొమాస్ ఇవన్నీ కూడా డిఫరెంట్ యూనివర్సిటీస్ నుంచి కొత్త కోర్సుల్ని లేటెస్ట్గా ఇంప్లిమెంట్ చేస్తుంది. దీని గురించి మనం తెలుసుకుందాం. జంతు సంక్షేమంలో పీజీ డిప్లొమా, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ యానిమల్ వెల్ఫేర్ PGDAW కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఇటీవల ప్రారంభించిన ఈ కోర్సు లార్జెస్ట్ గ్లోబల్ యానిమల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్గా గుర్తింపు పొందింది. కరిక్యులంని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బరో సహకారంతో రూపొందించారు. యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా దీన్ని గుర్తించింది. అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు https://ignoadmission.samarth.edu.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రాం వివరాలు ఎలా ఉంటాయో చూద్దాం. కోర్సు వ్యవధి ఏడాది. కోర్సులో ప్రధానంగా 4 విభాగాలు ఉంటాయి. అవి యానిమల్ వెల్ఫేర్ సైన్స్ అండ్ ఎథిక్స్, యానిమల్ వెల్ఫేర్ ఇష్యూస్, యానిమల్ వెల్ఫేర్ లాస్ అండ్ పాలసీస్, యానిమల్ వెల్ఫేర్ ప్రాక్టీసెస్ అండ్ స్టాండర్డ్స్. ఈ 4 కోర్సులు ఉంటాయి. 4 విభాగాలు ఉంటాయి. ఇందులో కరిక్యులంలో 85 మాడ్యూల్స్ ఉంటాయి. సైంటిఫిక్, ఎథికల్, లీగల్, ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యానిమల్ వెల్ఫేర్ వంటి ప్రధాన అంశాలు ఈ మాడ్యూల్స్లో భాగంగా ఉన్నాయి. వీటితో పాటు జూ, ల్యాబ్, స్ట్రీట్ యానిమల్స్ వంటి వాటి నిర్వహణ కూడా ఇందులో చేర్చారు. అయితే ఈ కోర్సులో ఎవరు చేరొచ్చు అంటే జంతు ప్రేమికులు, జంతు సంక్షేమ సంస్థలు, NGOలు, గోశాలల సిబ్బంది, యూనివర్సిటీలు, వెటర్నరీ కాలేజీలకు చెందిన ఫ్యాకల్టీ, పరిశోధకులు, విద్యార్థులు, ప్రభుత్వం, మిలిటరీ సర్వీసెస్కు చెందిన వెటరినేరియన్స్, నాన్ వెటరినేరియన్స్, జంతు సంక్షేమ బోర్డులు, కమిటీల సభ్యులు, లా ఎన్ఫోర్స్మెంట్ ప్రొఫెషనల్స్, సివిల్ సర్వెంట్స్, ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్స్ అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేటివ్స్. ఇక్కడ కరిక్యులం హైలైట్స్ ఏంటి అంటే యానిమల్ వెల్ఫేర్ సైన్స్ అండ్ ఎథిక్స్ జంతు సంక్షేమంపై అవగాహన, జంతు వ్యవహార శైలి, జంతు సంక్షేమాన్ని ప్రమోట్ చేయడంలో వెటరినేరియన్స్ పాత్ర, ఎథికల్ ఫ్రేమ్వర్క్స్ వంటి ప్రధాన అంశాలను ఈ విభాగం ద్వారా నేర్చుకోవచ్చు. యానిమల్ వెల్ఫేర్ ఇష్యూస్, ఫార్మా యానిమల్స్ సహా పలు రకాల జంతు జాతులు, పెంపుడు జంతువులు, జూ, క్రూరమృగాలు, ల్యాబొరేటరీ యానిమల్స్ సంక్షేమం, అదేవిధంగా స్లాటర్ అండ్ డిజాస్టర్ వంటి అంశాలు ఇందులో చర్చిస్తారు. యానిమల్ వెల్ఫేర్ లాస్, పాలసీస్ అండ్ ఆర్గనైజేషన్ ఈ విభాగంలో పెర్టినెంట్ లెజిస్లేషన్, ఎన్ఫోర్స్మెంట్ మెకానిజమ్స్ వంటి అంశాలు ఇందులో ఉంటాయి. వీటితో పాటు వివిధ అంశాలపై డిస్కషన్స్, ఆర్గనైజేషనల్ ఫ్రేమ్వర్క్స్ కూడా ఇందులో భాగంగా ఉంటాయి. యానిమల్ వెల్ఫేర్ ప్రాక్టీసెస్, ఎకనామిక్స్ అండ్ లైవ్లీహుడ్ దీంట్లో జంతు సంక్షేమ ప్రాధాన్యతలు, సస్టైనబుల్ ప్రాక్టీసెస్ వంటి వాటిని చర్చిస్తారు. సో ఈ వీడియోలో ఇప్పుడు మనం కొత్తగా చేర్చబడిన కోర్సు గురించి తెలుసుకున్నాము. వీలైనంత వరకు మీకు తెలిసిన వారికి ఈ వీడియోని పంపించి వాళ్ళకి ఇష్టమున్న కోర్సులో చేరడానికి మీ వంతు కృషి చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.